బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో కృష్ణా భీమా నదులపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణకు సాగునీరు రాకుండా ఎగువ రాష్ట్రం అడ్డుకుంటుందని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ కుట్రల వల్ల ఉమ్మడి మహబూబాద్ నగర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు పండిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరును శాశ్వతంగా ఎడారిగా మార్చేలా జరుగుతున్న ఈ మోసాన్ని నిలువరించేందుకు బీఆర్ఎస్ నేతల బృందం ఇవాళ క్షేత్రస్థాయిలో కర్ణాటకలోని ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. తుంగభద్రపై అక్రమ కట్టడాలను గతంలోనే ప్రశ్నించామన్నారు మాజీ మంత్రులు. ఇప్పుడు భీమా, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిన ప్రాజెక్టుల పురోగతి శూన్యమని విమర్శించారు. సాగునీటి సలహాదారు ఆదిత్యనాథ్ ను తక్షణమే వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రైతుల ప్రయోజనాల కోసం, పాలమూరు సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రభుత్వ వైఫల్యాలపై సమగ్ర నివేదిక రూపొందించి ఉధృత పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. చెప్పండి. రైతుల ప్రయోజనాల కోసం, పాలమూరు సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రభుత్వ వైఫల్యాలపై సమగ్ర నివేదిక రూపొందించి ఉధృత పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. రామకొండ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణ్. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ బృందం ఈ రోజు అయితే కర్ణాటక ప్రాంతం అయితే కృష్ణా భీమా పర్యాటక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా ఈ రోజు పర్యటించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భీమా కృష్ణా పర్యాటక ప్రాంతం అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తలమానికం ఉన్నటువంటి ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం అక్రమ చెక్ డ్యాంలతో పాటు అక్రమ నిర్మాణం చేస్తున్నటువంటి పూర్తిగా పరిశీలించేందుకు బయలుదేరుతుందని చెప్పుకొస్తూ ముఖ్యంగా అయితే మహబూబ్ నగర్ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి కృష్ణా భీమా అలాగే కృష్ణా నదివాహిక ప్రాంతం తాగునీటికి సాగునీటికి ఇక్కడ రావాల్సిన నీళ్ల వాటా కూడా తేల్చకముందే ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం గత 2 ఏళ్లుగా అక్రమ చెక్ డ్యామ్ తో పాటు అక్రమ నీటి నిల్వ ఉంచేందుకు కూడా నిర్మాణం చేపడుతుందని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మాజీ మంత్రులు కావచ్చు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు కూడా కృష్ణా నది ప్రాంతాన్ని పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా అయితే కృష్ణా మండలంలోనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి ఎంటర్ అవుతుంది కృష్ణా అలాగే భీమా. ఈ అయితే కర్ణాటక మహబూబ్ తెలంగాణ రాష్ట్ర బార్డర్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా సందర్శిస్తున్నారు. ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం వైఫల్యాన్ని ఏదైతే కృష్ణా
ప్రాంతంలో అక్రమ చెక్ డ్యాం నిర్మాణం చేపడుతున్న దాన్ని నిరసిస్తూ ఈ రోజు పూర్తిగా ఈ ప్రాంతం అంతా అక్రమ నిర్మాణం, ఎన్ని చెక్ డ్యాంలు నిర్మాణం చేస్తున్నారు, నీటి ఎంత రావాలో, ఎందుకు ఈ నిర్మాణం పనులు చేపడుతున్నారని పూర్తిగా పురోగతిని పరిశీలించి ఇక్కడ ఈ తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడానికి కూడా ఈ రోజు అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా ప్రకటించారు. ఒకవేళ ఈ కర్ణాటక ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణం చేపడితే పాలమూరుకి నీటి అనేది లేకుండా పోతుంది, రైతులు పూర్తిగా ఇబ్బంది అవుతుంది, తాగునీటి కావచ్చు అలాగే సాగునీటి కూడా లేకుండా పోతుందనే నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఈ నిర్మాణం చేపడుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి పూర్తిగా పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే ఆర్డిఎస్ తుంగభద్ర ప్రాంతం ఏదైతే అక్కడ కూడా అక్రమంగా నిర్మాణం చేపడుతున్న చెక్ డ్యామ్ ఏదైతే గద్వాల ప్రాంతంలో కూడా అక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తున్న దాన్ని కూడా పరిశీలించారు. దాని అనంతరం మళ్ళీ ఈ రోజు కృష్ణా భీమాకి సంబంధించిన ఇక్కడ కూడా నిర్మాణం చేపడుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడానికి, అలాగే ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం నిర్మాణం చేపడితే పూర్తిగా పాలమూరు జిల్లా ఎడారిగా మారిపోతుంది, సాగునీటికి తాగునీటికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వస్తుందనేది దృష్టిలో నుంచి ఈ అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు కావచ్చు వీళ్ళంతా ఒక నివేదిక తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ఒకవేళ ఈ కర్ణాటక ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలాంటి నిర్మాణాన్ని ఆపే విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక నివేదిక తీసుకొచ్చి, లేని పక్షంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ తెలంగాణలో పాలమూరు జిల్లాని సాగునీటి తాగునీటి తీసుకురావడానికి మేము పోరాటం చేస్తామని చెప్పి మాజీ మంత్రులు తెలియజేసిన పరిస్థితి రావని. రైట్, థ్యాంక్ యూ రామకొండ. గతంలో మహారాష్ట్రలో పోయి దెబ్బలు తినొచ్చారు చూడడానికి పోతే, కానీ మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, దెబ్బలు తిన్నా సరే పర్లేదు అని చెప్పి అందరం కలిసి పోయినాం, ఎండగట్టినాం. ముగ్గురు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పనులు వేగవంతం అవుతున్నాయి, శ్రీశైలంకు రావాల్సిన నీళ్లలో కృష్ణా కన్నా ఎక్కువ నీళ్లు తుంగభద్ర నుంచి వస్తాయి, తుంగభద్రను మీరు కట్టుకుంటా పోయి అక్కడనే అడ్డుకట్టేస్తే శ్రీశైలం ఏమైపోవాలి, నాగార్జున సాగర్ ఏమైపోవాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఏమైపోవాలి, కేరళ ఏమైపోవాలి, భీమా కోయిల్ సాగర్ నెట్టెంపాడు ఇవేమైపోవాలని చెప్పి నిలదీసినాం. మరి ఇప్పుడు కొంత ఆగింది. అంతకుముందు మేమందరం కూడా 3 సంవత్సరాలుగా వస్తా ఉంది, 90% పనులు కంప్లీట్ అయినా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎందుకు పనులు ముందుకు పోతలేవు, ఆ 10% పిలిచిన కాలువ టెండర్లు ఎందుకు రద్దు చేసిండ్రు, 10% కంప్లీట్ అయితే 10 లక్షల ఎకరాలకు ఇమ్మీడియట్ గా నీళ్లు వస్తాయి కదా, రెడీగా 60 టీఎంసీలు దాదాపు 60 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి కదా, పంపులు ఉన్నాయి, కాలువలు అయిపోయినాయి, టన్నల్ అయిపోయింది, పైప్ లైన్లు అయిపోయినాయి, రిజర్వాయర్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఆన్ చేస్తలేరు, పెట్టిన మోటార్ అని చెప్పి నిలదీసినాం. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల గురించి మేము చూస్తాం. మరి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయినా మరి పైన నీళ్లు అడ్డుకోకపోతే ప్రశ్నార్థకం. గుండ్రేవ దగ్గర ఆంధ్ర వాళ్ళు కాసుకొని కూర్చున్నారు మొత్తం నీళ్లు తీసుకుపోవడానికి. గుండ్రేవల నుంచి కురుడి నుంచి ఆ పైన చిక్కల మర్రి నుంచి చిక్కల మంచాల నావలి రిజర్వాయర్ ఇవన్నీ కట్టుకుంటూ పోతే తుంగభద్ర నుంచి నీళ్ళు రావాలని కొట్లాడినాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ఆర్టీఎస్ రైతులను కానీ పాలమూరు రైతులను కానీ కాపాడుకుంటాం. మరి ఇవాళ కొత్తగా ప్రమాదం ఏంటంటే కృష్ణ శ్రీశైలం నీళ్ళు రావాలంటే తుంగభద్ర కృష్ణా రివర్ భీమా, ఇవాళ కృష్ణా పైన భీమా పైన అక్రమంగా బ్యారేజీలు, అక్రమంగా లిఫ్ట్లు, అక్రమంగా ఆల్మట్టి డ్యామ్ను 300 టీఎంసీ పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. భీమా దగ్గర గూడూరు దగ్గర అక్రమంగా నదికే 25 హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు. అంటే ఈ వర్షాకాలం తర్వాత సుక్క నీళ్ళు రాదు. ఇక్కడ దాదాపు 1,50,000 ఎకరాలు టోటల్గా 1,50,000 ఎకరాలు దాదాపు నీళ్లు యాసంగి పంటలు పండేటివి ఎండాకాలం. ఇలా ఒక్క సుక్క నీళ్ళు రాకపోతే యాసంగి పంటలు పండే పరిస్థితి లేదు. ఎత్తు పెంచితే అలవాటు ఎత్తి వెలిస్తే ఇవాళ జూలై అంటే ఎత్తు వేస్తే ఆగస్టులో వరకు నీళ్ళు రావు. మనకు ఎన్ని వరదలు వచ్చినా సెప్టెంబర్ నీళ్ళు వచ్చినా ఏం చేస్తాం, అవకాశం లేదు. అంటే పాలమూరు శాశ్వతంగా ఎడారి మారడానికి
పక్క రాష్ట్రాలు కాచుకొని కూర్చున్నాయి. మేము డిమాండ్ ఏంటంటే నిజాం ప్రభుత్వంలో అప్పర్ కృష్ణ ప్రాజెక్టుల మీద ఒక అవగాహనతో ప్రాజెక్టులను డిజైన్ చేసింది. ఆ డిజైన్ చేసినట్లు జరిగింటే నారాయణపూర్ నుంచి సరళసాగర్ వరకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటివి 200 TMC నీళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉండేది. కానీ రైచూరు వరకు ఆపేసిండ్రు. పైన భీమా పైన కట్టుకుంటూ పోతా ఉన్నారు. గూడూరు కన్నా కింద సరిగ్గా 8 కిలోమీటర్ల కిందలో లిఫ్ట్ చేయడానికి జియో నెంబర్ 24 ద్వారా మేము జియో ఇష్యూ చేసినాం. ఆ లిఫ్ట్ మనం చేసుకుంటే ఆ బ్యారేజ్ కట్టుకుంటే 8 కిలోమీటర్ల నీళ్ళు ఆగుతాయి గూడూరు వరకు. కనుక మరి ఇవన్నిటి మీద స్వయంగా చూసి రైతులను పరామర్శించి ఎండిపోయిన రైతులను కలిసి రైతు బీమా రాకుండా చనిపోయిన వాళ్ళకు రైతులను కూడా కలుసుకొని రైతు బంధు ఆగిపోయిన వాళ్ళు కూడా కలుసుకొని పాలమూరు బతుకు తెరిగే వ్యవసాయం కనుక మా బతుకే వ్యవసాయం ముడిపడింది కనుక మేము ప్రతి కుల వృత్తి కూడా వ్యవసాయంతో టచ్ లేకపోతే ఏ వృత్తి కూడా బతకదు కనుక మేము ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదనలు తొందర చేయడానికి గవర్నమెంట్ మీద ఒత్తిడి ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ఏ త్యాగానికైనా సిద్ధమై చేస్తాం. మేము ఉన్నప్పుడు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. అంతకుముందు 2 లక్షల ఎకరాలే ఉండేటివి. 10 లక్షల ఎకరాలకే మేము నీళ్ళు ఇచ్చినాం. ఈ ఉమ్మడి జిల్లా 45 లక్షల దాదాపు 45 లక్షల విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లా, దాదాపు 36 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నటువంటి జిల్లా. ఇవన్నీ ఇస్తే కూడా మాకు ఇంకా 11-12 లక్షల ఎకరాల భూమికి నీళ్లు లేనటువంటి భూమి ఉంటుంది కనుక మా జిల్లా నీళ్లు వేరే జిల్లాలకు ఎక్కడ పోకుండా మేము అడ్డుకుంటాం. ప్లస్ పైన రాష్ట్రాలు నీళ్ళు రాకుండా కూడా అడ్డుకుంటాం. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం. గతంలో మహారాష్ట్రలో పోయి దెబ్బలు తినొచ్చారు చూడడానికి పోతే, కానీ మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. దెబ్బలు తిన్నా సరే పర్లేదని చెప్పి అందరం కలిసి పోయినాం, ఎండగట్టినాం. 3 ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు మరి ముఖ్యంగా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అట్లాగే పక్క రాష్ట్రాలు ఏం నష్టం చేస్తున్నాయి మనం అనేది ప్రజలకు తీసుకెళ్లాలి, వాటిని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మీరు గతంలో చూడడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు టైం ఇచ్చి 2.5 సంవత్సరాలైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టుల మీద కనీసం వాళ్ళు పని స్టార్ట్ చేయనందుకు పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. మరి దానికి స్పందించిన ప్రభుత్వం ఏదో వచ్చి మేము కంప్లీట్ చేస్తామని మాట్లాడినారు. మరి వాళ్ళకి 6 నెలలు టైం చెప్పినాం, దాంట్లో 3 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఏ చిన్న పని కూడా స్టార్ట్ కాలే. దాంతోపాటు మరి పైన ప్రాజెక్టు తుంగభద్ర పైన జరుగుతున్న అక్రమ కట్టడాలు కావచ్చు, మరి కృష్ణానది పైన జరుగుతున్న అక్రమాలు కావచ్చు, అదే మాల్మట్టి డ్యామ్ పెట్టడం కానీ మరి గేట్లు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఇట్లే వదిలిపెడితే భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా మన జిల్లా ప్రజలంతా స్పందించకపోతే ఇట్లే కంటిన్యూ అయితే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సరెండర్ అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితులు లేరు. కనీసం మనమైనా అదే ప్రతిపక్ష పార్టీగా మేము ముందుంటాం. మరి ప్రజలంతా కలిసి వచ్చి వీటన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. మరి ఈరోజు మనందరం కలిసి చూసి వచ్చిన తర్వాత మరి మాట్లాడుకొని పక్కా ఒక కార్యాచరణ చేపడదాం. ప్రజలందరూ కలిసికట్టుగా ఆ ప్రాజెక్టు అడ్డుకోవాలి, మన జిల్లాను కాపాడుకోవాలి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, గతంలో పూర్తిగా నిర్లక్ష్యం గురైన తెలంగాణ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా. మరి మహబూబ్నగర్ జిల్లాను గత ప్రభుత్వాలు గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ప్రభుత్వంలో ఈ జిల్లాను సస్యశామలం చేయాలనే ఉద్దేశంతో మరి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి మరి నీళ్ళు అందించడం జరిగింది. అట్లాగే కొత్తగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేసి దాన్ని ఒక దశకు తీసుకురావడం జరిగింది. ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది. మరి మేము అన్ని పనులు చేస్తే కనీసం దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో మళ్ళా వాళ్ళు చేసింది ఏంటంటే మొన్న వచ్చి ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఆన్ చేసిన మోటార్ను మళ్ళీ ఆన్ చేసి పోయినా మళ్ళీ ఆగిపోయింది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఈ జిల్లాను. ముఖ్యంగా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఆదిత్యనాథ్ దాస్ను సలహాదారుగా పెట్టుకోవడమే దరిద్రం, దౌర్భాగ్యం, అన్యాయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఆయన తీసుకొచ్చి మన తెలంగాణలో ఇన్ని రోజులు మనకు అడ్డం ఉన్నా, మనకు అన్యాయం చేసిన